చూడండి, ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ చెప్పినాడు ఏంటంటే ఏంటంటే ఓవర్ ఎ స్మాల్ డిస్టెన్స్ మూవ్ బై డిఫ్యూజన్ అండ్ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ సప్లిమెంటెడ్ బై ది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని అడిగినాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు ఇప్పుడు ఏదైనా కానీ కొంత దూరం ప్రయాణించింది అనుకో, అంటే చిన్న చిన్న డిస్టెన్స్, ఇప్పుడు చెట్లలో చిన్న చిన్న డిస్టెన్స్ ఉంటాయి కదా, ప్రయాణించింది అనుకోండి. ఫస్ట్ ఏ మెథడ్, డిఫ్యూజన్ మెథడ్ వెళ్తుంది అనమాట. రెండవది సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా వెళ్తుంది. ఈ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా వెళ్ళేటప్పుడు దీనిని ఎంతో కొంత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా హెల్ప్ చేస్తుందని చెప్తున్నామాట. అది అంటే చెట్లలో చిన్న చిన్న డిస్టెన్స్ వెళ్తుంటాయి కదా ఏవైనా కానీ సబ్స్టెన్స్, వాటికి ఈ రెండు మెథడ్ ఉపయోగిస్తారు. డిఫ్యూజన్ ఒకటి, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఒకటి. సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ జరిగేటప్పుడు దీనికి కొంచెం చిన్నగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా సహాయపడుతుందని చెప్తున్నమాట. అది తర్వాత అదే మొక్కలలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకో మనకు ఉపయోగపడేది ఏంటి, వాస్కులర్ సిస్టమ్స్. అంటే వాస్కులర్ సిస్టమ్స్ అంటే ఏంటి, జైలము, ఫ్లోయము. సో దీన్ని ఏమంటారు అంటే ట్రాన్స్లొకేషన్ అంటారు. ట్రాన్స్లొకేషన్ అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చినాడు ఏంటంటే మనకు ఏంటిదంటే ఇప్పుడు ప్లాంట్స్లో వేర్లు ఉంటాయి కదా, వేర్లలో మనకు వాటర్ కానీ మినరల్స్ కానీ ఎలా పోతాయంటే జైలం ద్వారానే పోతాయి మనకు. అంటే వాటర్ కానీ మినరల్స్ కానీ జైలం ద్వారానే పోతాయని మనకు తెలుసు. అవి ఎక్కడి నుంచి అంటే యూనిడైరెక్షన్ రూపంలో పోతాయంట. ఎక్కడి నుంచి యూనిడైరెక్షన్ అంటే కింద వేర్ల నుంచి పైన కాండం వరకు అనమాట. సో దానికి యూనిడైరెక్షన్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో పోతుంది ట్రాన్స్పోర్ట్ ఇన్ జైలమ్స్లో. కానీ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కానీ ఇది మినరల్స్ కాదు, మినరల్ న్యూట్రిషియంట్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్గానిక్ అండ్ మినరల్ న్యూట్రిషియంట్స్ ఇవన్నీ కూడా ఎలా వెళ్తాయంటే మల్టీ డైరెక్షన్ అనమాట. అంటే ఏంది మల్టీ డైరెక్షన్ అంటే ఏంది, బై డైరెక్షన్, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి, ఎక్కడ అవసరమైతే అక్కడ వెళ్తాయి అనమాట. అది అని చెప్తున్నాడు. సో ఓకే, సో ఇక్కడ చూడండి మనకు వాటర్ ఉన్నాయి. వాటర్ ఏ ద్వారా వెళ్తాయి, జైలం ద్వారా వెళ్తాయి. అవి కూడా ఒకటే డైరెక్షన్, కింద నుంచి పైకి. సో ఏ ఫామ్లో వెళ్తాయి అంటే ఇన్ఆర్గానిక్ ఫామ్లో వెళ్తాయి అనమాట. అట్లాగే మినరల్స్ ఉన్నాయి. మినరల్స్ కూడా జైలం ద్వారానే వెళ్తాయి, యూని డైరెక్షన్లో వెళ్తాయి, ఇన్ఆర్గానిక్ రూపంలో వెళ్తాయి అనమాట. తర్వాత హార్మోన్స్ ఉన్నాయి. హార్మోన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మనం హార్మోన్స్ ఆనంగా ఫ్లోయిన్లోకి మైండ్ సెట్ వెళ్తుంది కాదు. హార్మోన్స్ అనేవి కూడా జైలం ద్వారానే వెళ్తాయి, అవి కూడా యూని డైరెక్షన్ ద్వారా వెళ్తాయి, అవి కూడా ఆర్గానిక్ రూపంలోనే వెళ్తాయి అనమాట. ఆర్గానిక్ ఫుడ్ కూడా అంతే. ఫుడ్ మనకు తెలుసు ఫ్లోయిన్ ద్వారా వెళ్తాయి. ఏ డైరెక్షన్, బై డైరెక్షన్, అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందికి తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ఏ రూపంలో వెళ్తాయి, ఆర్గానిక్ రూపంలో వెళ్తాయి. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చినాడు ఏదంటే హార్మోన్స్, దాన్నే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారు. హార్మోన్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారు. మరియు ఏ ఇతర కెమికల్ సిగ్నల్స్ అయినా కూడా హార్మోన్స్, దానికి ఇంకో పేరు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. లేకపోతే ఏ ఇతర కెమికల్ సిగ్నల్స్ ఏవైనా కానీ కూడా ఎలాగ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే చాలా చిన్న చిన్న అమౌంట్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, వెరీ స్మాల్ అమౌంట్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఎక్కడికైనా పోలినప్పుడు. కానీ కొన్నిసార్లు స్ట్రిక్ట్లీ పోలరైజ్డ్గా అవుతాయి అనమాట. అంటే ఏంటి, ఈవెన్ డైరెక్షన్ వెళ్తాయి. మనం ఇంతకుముందు స్లైడ్లో మాట్లాడుకున్నాం. హార్మోన్స్ కానీ, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ, లేకుంటే కెమికల్స్ కానీ ఎలా వెళ్తాయి అంటే ఒకటే డైరెక్షన్, యూనిట్ డైరెక్షనల్, బై డైరెక్షనల్ కాదు. కింద నుంచి పైకి, పై నుంచి కింద కాదు. ఒకసారి రిలీజ్ అయినాయంటే అవి ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్తాయి అనమాట. అది యూనిట్ డైరెక్షనల్. అందుకే ఏమన్నా ఎక్కడైతే అవి తయారు చేయబడతావో అక్కడి నుంచి ఎక్కడైతే అవసరమో అక్కడికి వెళ్తాయి అని చెప్తున్నాం అనమాట. సింథసైజ్ నుంచి అదర్ పార్ట్స్కి వెళ్తాయి. అందుకే యూనిట్ డైరెక్షన్ అని చెప్పేసినాడు ఇక్కడ. ఓకే, అది నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఈ సెంటెన్స్ వెన్ ఏ ప్లాంట్ అంటారు ఇది చూసారా, ఇది ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఒక చెట్టు మీద ఆకు రాలిపోతున్న ఆకు చచ్చిపోయేటప్పుడు దానిలో న్యూట్రియంట్స్ను బతుకున్న ఆకుకి ఇచ్చి చచ్చిపోతుంది అనమాట. అది దాని యొక్క అర్థం. చూడండి ఇక్కడ మనకు ఒకటి ఇచ్చినాడు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కు మరియు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కు అక్రాస్ మెంబ్రెయిన్ మెయిన్ డిఫరెన్స్ ఏదని అడిగినాడు. ఇది తప్పు, ఇది రైటు, ఇది తప్పు, ఇది తప్పు. అసలు ఇలాంటివి అసలు ఉండవు అనమాట. కానీ ఇది అసలు ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అవసరము ఎప్పుడైతే బయాలజికల్ మెంబ్రెయిన్స్ గుండా వెళ్ళేటప్పుడు అని చెప్తున్నాడు. మరియు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది కి ఎనర్జీ అవసరము
సొల్యూట్స్ని పంపిస్తప్పుడు అన్నారు. అసలు ఇది అర్థమైందా? ఫస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏందో మనం చెప్తాం. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏందో మనం చెప్తాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఆ, చూడండి, ఇది చెట్టు అనుకుందాం. ఇది చెట్టు అనుకుంటే మనకి ఏం మాట్లాడుతున్నాడు? ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కదా. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏది అంటే వాటర్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ మనం వాటర్ సప్లై చేస్తుంటాం అనమాట. చూడండి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మెయిన్ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ నుంచి తక్కువకి, ఇప్పుడు ఈ ఎక్కువ వాటర్ ఉన్నాయనుకో, ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది. దీన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు కదా. మరి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మనకు అర్థం కావడానికి ఏంటంటే, భూమిలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి, ఈ భూమి నుంచి చెట్టుకు వెళ్తుంది కాబట్టి, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తే దాన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. ఇక్కడ మనకు ఏమైనా ఎనర్జీ యూజ్ అవుతుందా అంటే శక్తి అవసరం లేదు. సింపుల్గా ప్రకృతి ప్రసాదించిన వరంగా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది కాబట్టి దీనిని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని అంటారు. అది అర్థమైంది. కానీ ప్యాసివ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది జైలం గురించి మాట్లాడేసినాం. ఇది ఫ్లోయం ఉంది. ఫ్లోయంలో మనకు పైన ఉండే ఆకుల నుంచి మనకు ఫోటోసిన్థసిస్ ద్వారా వచ్చేసి లోపలికి పంపిస్తుంది. అంటే ఆల్రెడీ ఫ్లోయంలో మనకు ఎంతో కొంత ఫుడ్ ఉండింటుంది. అంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భూమిలో నుంచి చెట్లోకి వస్తుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ద్వారా వస్తుంది అని చెప్పేసి దాన్ని అనుకున్నాం మనం. కానీ చెట్లలో పూర్తిగా ఫుడ్ అయితే అరిగిపోదు కదా. ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఫుడ్ ఎంతో కొంత జీరో అయితే ఉండదు, ఎంతో కొంత ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ ఎక్కువ తక్కువ గురించి కాకోకుండా ఎప్పుడు కూడా చెట్టు అనేది ఫుడ్ సప్లై చేస్తూనే ఉండాలన్నమాట. అంటే ఏంది? ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఇక్కడ ఒక కాన్సన్ట్రేషన్ మనం మాట్లాడుకున్నాం ఏమని, హై నుంచి లోగా వెళ్తే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని అన్నాం. కానీ ఫ్లోయంలో మాత్రం అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్గా వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఎప్పుడు ఫుడ్ వస్తూనే ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ చాలా ఏటీపీ అనే ఎనర్జీ ద్వారా అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని, అగనెస్ట్ అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా, అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా ఏటీపీ అంటే ఎనర్జీని, ఇప్పుడు లోపలికి ఫుల్ ఉందనుకో, అయినా కానీ ఫుడ్ పంపించాలి. అప్పుడు ఏం చేస్తాం, ఒక శక్తిని ఉపయోగించి లోపలికి డిప్ చేస్తాం. అట్లాగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఎనర్జీని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్గా లోపలికి ఫుడ్ పంపిస్తాం. అట్లాగే బయటికి తీసేటప్పుడు కూడా మనకు ఇక్కడ ఏటీపీ ఉపయోగించి తీస్తామంట. సో ఇక్కడ అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ గుర్తుపెట్టుకోండి. అందుకే వీడు ఏమన్నా అంటే, ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మనకు అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వెళ్తుంది. అది కూడా ఎనర్జీ ఉపయోగించుకొని లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఫుడ్ ఉన్నప్పటికి కూడా లోపలికి మనం పంపిస్తూనే ఉండాలి. అదనమాట. అట్లా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో వస్తువులు ఉంటాయి. మనం వస్తువులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొనుక్కోకుండా అయితే ఉంటాం కదా. అట్లా ఏ వస్తువులు మనం కొంటూనే ఉంటాం. ఇంట్లో ఏ అవసరం వస్తుంది అని చెప్పేసి. అలాంటిది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. దానికి ఏం అవసరం? డబ్బులు అవసరం కొనాలంటే. అట్లాగే దీనికి ఎనర్జీ అవసరం. లోపలికి పంపించాలన్నా ఫోర్స్గా అగనెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఏటీపీ అవసరమే, బయటికి పంపించాలన్నా కూడా ఎనర్జీ అవసరమే. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఇక్కడ మాత్రం దీనికి కాన్సన్ట్రేషన్ గ్రేడియంటే, దీనికి మాత్రం అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తుంది. అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే, సింపుల్గా హై నుంచి లోగా వెళ్తే దాన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. అట్లా హై ఉన్నప్పటికీ లోపలికి మనం డిప్ చేస్తున్నాం కాబట్టి హై అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని పదం ఉపయోగించాను అనమాట. రైట్. చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏదంటే అన్లోడింగ్ ఆఫ్ సుక్రోజ్ అట్ ద సింక్ డస్ నాట్ ఇన్వాల్వ్ ది యూటిలైజేషన్ ఆఫ్ ఏటీపీ అన్నాడు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ప్లాంట్లోకి ఫుడ్ పంపించాలన్నా కూడా ఏటీపీ అవసరమే బలవంతంగా. అట్లాగే ప్లాంట్లో నుంచి
మనం ఇదేమంటాం, సోర్స్ అంటాం, ఇది సింక్ అంటాం. ప్లాంట్లో నుంచి ఫుడ్ తీసేయడం కూడా ఏటీపీ అవసరమే, అట్లా అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే సింక్ దగ్గర మనము సుక్రోజ్ని తీసేయాలనుకున్నప్పుడు కూడా ఎనర్జీ అవసరమా కాదా అన్నాడు. ఎనర్జీ అవసరమే, కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఎనర్జీ అవసరం కాదని ఇచ్చినాడు, కాబట్టి ఇది ఆప్షన్ తప్పు. ఓకే. ఇంకోటి ఏంది, ఫ్లోయంలో మాలిక్యూల్స్ బై డైరెక్షన్ తెలుసు, జైలలో మినరల్స్ ఇన్ డైరెక్షన్ మనకు తెలుసు. తర్వాత వచ్చేసి ఎలిమెంట్స్ మోస్ట్ ఈజీలీ మొబిలైజ్ ఇన్ ప్లాంట్స్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రోజన్, పొటాషియం, ఇది తెలుసు. ఇదంతా ఈ మూడు కరెక్టే, ఇది తప్పు అనమాట. చూడండి ఇక్కడ మనకు ఫుడ్ అనేది ఫ్లోయంలో వెళ్ళేటప్పుడు యూనిడైరెక్షనల్, యూనిడైరెక్షనల్ కాదు, బై డైరెక్షనల్ కదా. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఫ్లోయంలో మనకు ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ వెళ్ళేటప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు. ఎందుకు అంటే అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటేనే మనకు హై నుంచి లోకి వెళ్ళడం. అసలు హై నుంచి లో అనే పద్ధతి ఇటు పాటించట్లే, ఎప్పుడు డిప్ చేస్తూనే ఉంది బయట నుంచి ఫుడ్ని. కాబట్టి అగెనిస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అన్నప్పుడు ఏమవుతుంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు అని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది ఓకే.